నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024లో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024లో మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024లో ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. గురువుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ గ్రహ మార్పు ప్రభావం ఈ రాశి వారి పైన పడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. మనకి ఈ జనవరి నెల 2024 సంవత్సరంలో మనకి 3 గ్రహాలు ప్రధానంగా మారుతున్నాయి. శుక్రుడు 18 జనవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ఆ తర్వాత రవి మనందరికీ తెలిసిందే మకర సంక్రాంతికి 15 జనవరి 2024 సంవత్సరంలో మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు 2 జనవరి 2024లో సవ్యదశలోకి అంటే డైరెక్ట్ అవుతాడనమాట. అలాగే బుధుడు 7వ తేదీలోనే వితిన్ 5 డేస్లోనే 7 జనవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశికి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మెయిన్గా మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంది తప్ప అర్ధాష్టమ కేతు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు వల్ల డిప్రెషన్, 8వ ఇంట్లో అయితే సుసైడ్కి అటెంప్ట్ చేసేస్తాం. అర్ధాష్టమ కేతువు మరి వేరే ఊర్లకు పంపిస్తుంది, వేరే దేశాలకి పంపిస్తుంది. అదేవిధంగా మనకి డిప్రెషన్కి మాత్రం ఖచ్చితంగా పంపిస్తుంది, ఇతర దేశాలకి వాటి మాట ఎలా ఉన్నా. కాబట్టి మనం అనుకోము, కొంతమంది వ్యక్తులు మనకు తారసపడతారని అనుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్తాం. ఇది అతి విచిత్రం అనమాట. ఏంటి, మన సమస్యల వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళడం కాదు, మనకు పనులు అవ్వకపోవడం వల్ల కాదు, అవతల వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మనము డిప్రెషన్లోకి వెళ్తాం. ఇది కేతు చేసేటటువంటి అద్భుతమైనటువంటి పని. అయితే మనకి బుధుడు డైరెక్ట్ అయ్యి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దీన్ని శత్రువులపై కొంతవరకు మనం ఆధిపత్యం అనేది సాధిస్తాం. అంటే మన వాక్కులపైన నియంత్రణ, మన మాటలపైన నియంత్రణ అనేటటువంటిది ఉంటుంది. అందువలన మనము నిజాయితీగా మనం ప్రవర్తించడం జరుగుతుంది. కానీ అవతల వాళ్ళకి మన నిజాయితీని కొద్దిగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఈ యొక్క 2 జనవరి 2024 తర్వాత. అలాగే దాని తర్వాత కొంచెం పుంజుకొని మళ్ళీ 7వ స్థానంలోకి ఈ బుధుడు రావడం, మరి అక్కడే ఉన్నటువంటి కుజుడు మనకి ధనుసు రాశిలోనే ఉండడం, ఈ కుజబుధుల కలయిక అంత మంచిది కాదు. దానివల్ల మోకాళ్ళ నొప్పులు, నాలుచోతమైనటువంటి ఫోర్స్ఫుల్గా మనం వెళ్తేనే తప్ప మనకి ఫలితం అనేటటువంటిది రానటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి మనకి ధనుస్సు రాశి ప్రవేశం వలన భర్తలో కొంత మార్పు. ఇప్పుడు సాధారణంగా భర్త మనసులో ఉంది, భార్య మనసులో ఉంది, ఎవరికేం తెలియదు. మామూలుగా ఏమండి మా ఆయన చాలా మంచోడండి అని వీళ్ళు చెప్తారు. బట్ భర్త మంచోడా కాదా అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడే ఏ మనిషి యొక్క ప్రవర్తన అయినా మనకు తెలుస్తుంది. కాబట్టి అది చుట్టుపక్కల వాళ్ళకి, అంటే ఇంట్లో మిగతా రిలేటివ్స్ అసెస్ చేస్తారు. నీతో మామూలుగానే ఉంటారు కాబట్టి నువ్వు అసెస్ చేయలేవు. కానీ ఈ ధనుస్సు రాశిలోకి ఈ యొక్క శుక్ర ప్రవేశం చేసిన తర్వాత మరి భర్త కొంచెం ఆడ్గా బిహేవ్ చేయడము, ఆ తర్వాత మీరు నిజాయితీగా వెళ్తున్నా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, ఇలాంటి కొన్ని ఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత
అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభుత్వ పరంగా మనకి ఇంతవరకు పనులు కానటువంటివి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సబ్సిడీలు మీకు అందవు. అలాగే ప్రభుత్వం నుంచి మీరు మున్సిపల్ కాంట్రాక్టర్స్ వీళ్ళు ఉంటారు, రైల్వే కాంట్రాక్టర్స్, వాళ్ళకి బిల్స్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉండడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఈ నెలలో మిథున రాశి వాళ్ళకి జరుగుతాయమ్మా. మరి ఈ రాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రాశి రాజకీయ నాయకులకు అంత పెద్దగా మంచి పరిస్థితి ఈ జనవరి నెలలో ఉండదు. కానీ ఓవరాల్గా మిథున రాశికి బాగుంది. అండ్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీటీసీలుగా ఇలా రకరకాల ఎలక్షన్స్లో వాళ్ళ ఈవెన్ కాలేజ్ ఎలక్షన్స్లో కూడా మన పిల్లలు మిథున రాశి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పోర్ట్ఫోలియోస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఈ నెలలో లేవు కాబట్టి అవి రావు. ఒకవేళ ఉన్నా తీసుకున్నా వీళ్ళకి ఎవరు. కొంతమంది క్యాబినెట్లో తీసుకోవడానికి అధిష్టానం ఇతర పెద్దలు అంగీకరించిన ఏవో కొన్ని అవాంతరాల వల్ల వీళ్ళు చాలా తక్కువ మంది దాన్ని ఏమంటారు ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లోకి మినిస్ట్రీల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి అలాగే విద్యార్థులకి కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, చదువు కోసం కావచ్చు, ఇటు లేదా ఉద్యోగం కోసం కావచ్చు, వీరికి ఎలా ఉండబోతుంది అంటే విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి మార్కులు స్కూల్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ లెవెల్ వరకు విద్యార్థులందరూ కూడా చాలా బాగా చదువుకుంటారు, మంచి మార్కులు వస్తాయి. అయితే విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి విద్యార్థులు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఇప్పుడు విదేశాలు అనేటటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ అబానిష్మెంట్ అనమాట. అంటే ఇంతకుముందు మనము ఒక రాజు ఒక తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని శిక్ష వేసినప్పుడే నువ్వు నా కళ్ళ ముందు ఉండకు, నా రాజ్యంలో ఉండకు, పో బయటికి పో అనేవాడు. అది కాలక్రమేణా ఏమైపోయిందంటే వనవాసం అని అంటాం, అబానిష్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ యొక్క విదేశాలకు వెళ్ళిపోవడం అంటే దూరంగా తల్లిదండ్రులకి, బంధువులకి దూరంగా వెళ్ళడం, అది శాపం అన్నమాట అది యాక్చువల్గా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి అది ప్రియంగా మారుతుంది కాబట్టి విదేశాలు అనేటటువంటి మోజులో వెళ్తారు. కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఇవన్నీ కూడా ఉండవు, ఆప్యాయతలు ఉండవు. అది వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుతుంది. విదేశాల్లో ఉండాలనుకునేటటువంటి వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు తెలియదు. అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ రాశి వారిలో? కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు మీకు కేసులన్నీ కూడా బెంచ్ మీదకి రావడం జరుగుతాయి. అండ్ కేసెస్ అన్నీ కూడా మీకు అనుకూలంగా కాకపోయినా నష్టం కలగకుండా మీకు జడ్జిమెంట్స్ అనేవి, ఆర్డర్లు అనేవి రావడం జరుగుతుంది. అండ్ స్టేల్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి స్టేల్ రావడము, అండ్ కౌంటర్లు వేసినటువంటి వాళ్ళకి కేసు ముందుకు వెళ్ళనటువంటి కేసు ముందుకు వెళుతూ ఉంటుందన్నమాట. మరి ఈ రాశి వారిలో వివాహ ప్రయత్నం చేసేవారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, వీరికి యోగం ఉంది అనేసి అంటారు? ఇద్దరికీ ఉంది. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. అండ్ సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాలు అవుతాయి. మరి ఈ రాశి వారికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అంటారా? మనకి ఈ ఖచ్చితంగా 100% వాహన యోగం ఉంది ఈ మిథున రాశి వాళ్ళకి. అలాగే గృహయోగం, ఎంతవరకు ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా గృహయోగం ఉంది. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు తమ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాన్ని మీరు అమ్ముకుంటే మంచి రేట్లు రావడం ఇలా జరుగుతాయి. అతిపెద్ద పండగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి సమయంలో ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేసి అంటారు? ఈ రాశివారు ఈ సంక్రాంతి నియమాలు పాటిస్తే సరిపోతుంది. నువ్వుల నూనెతో కనీసము ప్రతిసారి కాకపోయినా ప్రతి ఆదివారం, సంక్రాంతికి మొదలుకొని ప్రతి ఆదివారం ఈ 4 వారాలు కూడా మరి చక్కగా తలపైన నువ్వుల నూనె పెట్టుకొని స్నానం చేయడం, ఆ తర్వాత మనము ఆదిత్య హృదయం చదవడము, రోజు సూర్య నమస్కారాలు చదవడము, ప్రాతకాలాన్నే నిద్ర లేవడం సూర్యోదయం కంటే ముందు, ఆ తర్వాత దైవం భక్తిని పైన మనం ఆసక్తి పెంచుకోవడం, మనమే పెంచుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళు పెరగనివ్వరు. కాబట్టి ఈ విధంగా సూర్యనారాయణమూర్తికి ఈ 4 ఆదివారాలు కూడా మనం పసుపు పువ్వులతో కనుక పూజ చేసుకొని పాయసాన్నం కనుక నివేదన చేసి ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అలాగే కిలోంపావు గోధుమల్ని, ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని లేదా ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా మనకి ఈ దోషాల నుంచి వీళ్ళు తప్పించుకోవచ్చు. మరి అలాగే వీరు ఏ దేవతారాధన చేస్తే మంచిదంటారు? ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణమూర్తికి చెయ్యాలి యాక్చువల్గా. కానీ మనము అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ వారి యొక్క ఆరాధన చేసుకోవడం,
ప్రతి శుక్రవారము అమ్మవారికి పాదపద్మాలకు చక్కగా కుంకుమార్చన చేసుకోవడం, అట్లీస్ట్ ఈ జనవరి నెలలో అయినా సరే ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురువుగారు, మిథున రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఏ దేవతారాధన చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.